Recording in progress. So very good morning all of you. Very good morning all of you. Resound వస్తుంది కొంచెం మ్యూట్ చేసిన వాళ్ళైతే మ్యూట్ చేయండి. యా సో వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వామ్ వెల్కమ్. సో మనం లైవ్ వెల్నెస్ క్లబ్ దగ్గర 630 మంది ఉన్నారు. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దగ్గర క్లబ్ లో కూర్చున్న వాళ్ళందరూ కలిపితే 1000+ ఉండొచ్చు ఈ కాల్లో అందరూ కూడా. ఓకే, సో ఈ 1000+ కాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ అలాగే మీరందరూ కూడా ఏదో ఒక యాక్టివిటీని అంటే చిన్న అలవాట్లని మార్చుకోవడం చాలా అవన్నీ జరుగుతున్నాయా లేదా కూడా ఒకసారి మీ కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. సో అది కూడా డెఫినెట్గా లైక్ మీరు ఫ్లోని అర్థం చేసుకొని వాళ్ళకి కోఆపరేట్ చేయండి. ఓకే, అండ్ ఇవాళ మెయిన్ టాపిక్లో ఏంటంటే నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడబోతున్నాం. నరాలు, ఎవరికి నరాలు ఉన్నాయి? నరాల సిస్టమ్ ఎవరెవరికి ఉంది? సరే, నరాలు ఉన్నాయా లేదా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు నరాలు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. అంటే మీ నరాలు పనిచేస్తున్నాయో లేదో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఆల్మోస్ట్ చాలా మంది చేతుల్లో అఫ్రెష్ ఉందా? మీ చేతుల్లో అఫ్రెష్ ఉందా? ఎవరైనా అఫ్రెష్ ఉందా? పట్టుకోండి అఫ్రెష్. ఇలా ఆ గ్లాస్ని కాకుండా అఫ్రెష్ ఎక్కడైతే ఉందో అక్కడ పట్టుకుని కొంచెం పట్టుకొని గట్టిగా ఉన్నారు. ఇన్ని వేడిగా లేదు అన్న వాళ్ళందరూ నరాల సిస్టమ్ పనిచేయట్లేదు. వేడిగా ఉన్న చేయనకన్న వాళ్ళు నరాల సిస్టమ్ బాగుంది, లేదా అది వేడిగా ఫ్రెష్ లేదు. ఓకేనా? తగిలిందా? వేడి తగిలిందా లేదా? తలైన ఊపండి కనీసం. వేడి తగిలిందా లేదా? ఫ్రెష్ పట్టుకుంటే, షేక్ పట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ బాడీకి సెన్స్ ఎలా అర్థమవుతుంది? బికాస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అర్థమవుతుందా? నరాల అన్ని సిస్టమ్ ఉంది కాబట్టి మాత్రమే ఆ సెన్సర్స్ అనేవి బాగా పనిచేస్తున్నాయి. సో అందుకని కొంచెం డెఫినెట్గా మనం అందరూ ఏం చేయాలి అంటే నరాలకి చాలా ఎక్కువ విలువ ఇవ్వాలి. ఓకే, నర్వస్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. చాలా డీప్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం కూడా, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ టాపిక్ అంతా కూడా మీకు డెఫినెట్గా కొంచెం యూజ్ అవుతుంది. దాని తర్వాత చేయాల్సిన పద్ధతులు ఏంటో కూడా చూద్దాం. ఓకేనా? సో నా పేరు మధార్. లాస్ట్ 13 yearsగా ఈ కమ్యూనిటీలో ఉన్నాను. బిఫోర్ హెర్బలైఫ్ 48 kgs ఉన్నాను. హెర్బలైఫ్ వచ్చిన తర్వాత 68 కిలోలు ఉన్నాను. ఇప్పుడు దగ్గర 20 కిలోల బరువు పెరిగాను. కంప్లీట్ బరువు అంతా కూడా స్కెలెటల్ మజిల్, కండ భాగంలో పెరిగింది. ఓకే, 13 ఏళ్ళగా అదే వెయిట్ని మెయింటైన్ చేస్తున్నాను. ఫిట్నెస్ బాగుంది. పొద్దున 5ంటికి చూస్తాను, రాత్రి 11, 12 అయినా కూడా వర్క్ చేస్తాను. నాకు ఎటువంటి అలసట, ఎనర్జీ డ్రాప్ అవ్వడం, వీక్నెస్ రావడం, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా నాకు లేవు. సో నా హెల్త్ అంతా కూడా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే, సో ఇవాళ టాపిక్లో అలాగే మన నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాము. మనం అందరూ కూడా రెగ్యులర్ బేసిస్లో మన హెల్త్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన నర్వస్ సిస్టమ్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మన శరీరం మొత్తంలోనే అతిపెద్ద ఇంపార్టెంట్ లైక్ రోల్ ప్లే చేసేది ఏదైనా ఉందంటే అది నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ నర్వస్ సిస్టమ్ మనం చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా మనం దీన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమైంది అంటే కనుక దీనివల్ల మన సమస్యలు అనేది పెరుగుతున్నాయి. ఇవాళ మీ అందరికీ తెలుసు, నరాలకు సంబంధించిన సమస్యలు చాలా పెరుగుతున్నాయి, తగ్గేవి కావు. ఇవి ఉండే కొద్ది ఇంకా పెరిగేవి అనమాట. ఓకే, సో మనం ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాము. మెయిన్గా నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఎవరైనా అంటే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది తీయండి. ఓకే, నరాల సిస్టమ్ అంటే ఏంటి? నర్వస్ సిస్టమ్ అంటే మెయిన్గా ఏంటంటే శరీరం మొత్తం మీ అందరికి నరాలు ఉంటాయి. అది మీ అందరికి తెలుసు. మన చేతిలో ఇక్కడ చూడండి నరాలు ఉన్నాయి కదా, ఇవన్నీ నరాలు అనమాట. సో శరీరం మొత్తంలో మన అందరికీ కూడా నరాలు ఉంటాయి. నర్వస్ సిస్టంలో కూడా టైప్స్ ఉంటాయి అనమాట. శరీరం మొత్తంలో మీ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలన్నా, మీకు నేను ఎంత చెప్పాను కదా సెన్సర్స్ పనిచేయాలన్నమాట. ఈ సెన్స్ని చూసారా? మీరు పట్టుకుంటే వేడి, పట్టుకుంటే చల్లగా ఉంది. ఓకే, మీరు తింటే సెన్సెస్ అర్థమవుతుంది. మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తూ ఉంటుంది అనమాట. తీపి తిన్నారా, ఓకే, లేదంటే మీరు పులుపు తిన్నారా, ఇవన్నీ అర్థం అవడానికి మేజర్ కారణం ఏంటంటే నర్వస్ సిస్టమ్ అనమాట. ఓకే, 2 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. అంటే దీంట్లో కూడా 2 భాగాలు ఉంటాయి మెయిన్గా. అంటే శరీరం మొత్తంలో నర్వ్స్ ఉంటాయి. నర్వ్స్ లేకుండా ఎక్కడ ఉండదు. మీకు అంటే మీకు కట్ అయితే రక్తం వస్తుందంటే నరాలు ఉన్నట్టు. అంటే శరీరం మొత్తంలో ఎక్కడున్నా కూడా నరాలు ఉంటాయి కంప్లీట్గా. సో దీంట్లో మేజర్గా 2 రకాలుగా డివైడ్ అవుతుంది ఈ నరాల్లో కూడా. ఈ నర్వస్ సిస్టమ్లో మెయిన్గా ఏంటంటే 2 మేజర్ కాంపోనెంట్స్. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే మెయిన్గా మీ బాగా ఇంపార్టెంట్ అయిన నర్వస్ సిస్టమ్ అనమాట. అంటే లైక్ ఒక బండికి మెయిన్ ప్లేస్ ఎక్కడ అంటే ఇంజన్ అంటారు కదా, అది ఎలాగైతే ఇంజన్ అనేది మెయిన్ ప్లేస్ లా ఉంటుందో సేమ్ అట్లాగే మన బాడీలో కూడా నర్వస్ సిస్టంలో మెయిన్ 2 భాగాల్లో మొదటి భాగం ఏంటి అంటే కనుక బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. అంటే ఏంటి? ఈ మేజర్గా డేటా, ఓకే, మెమొరీ,
యాక్షన్కి రియాక్షన్ అన్ని చేసే బాధ్యత ఇక్కడ ఉంటుంది అనమాట. దీని కనెక్టివిటీలో పెట్టే బాధ్యత స్పైనల్ కార్డ్ ఉంటుంది. అందుకే స్పైనల్ కార్డ్ నడుము చాలా ఇంపార్టెంట్, మీ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా జరిగిందంటే, ఇక్కడ ఏమైనా జరిగిందంటే కనుక హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. మీ మిగతా అవయవాలన్నీ ఒకలా ఉంటాయి, దీనికి ఏమైనా జరిగితే శరీరం మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రెయిన్లో రెండు భాగాలు ఉంటాయి. రెండు భాగాల్లో లెఫ్ట్ సైడ్ భాగం అనేది రైట్ సైడ్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది రైట్ సైడ్ ని కంట్రోల్ చేస్తుంది. రైట్ సైడ్ బ్రెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ బాడీ అంతా కూడా కంట్రోల్ చేసుకుంటుంది. ఎవరికైనా అయితే వెంటనే చాలా మంది యాక్సిడెంట్ లో పడిపోయారు సార్, తలకి దెబ్బ తగిలింది, అప్పటి నుంచి ఫిట్స్ వచ్చినాయి, నరాలు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటారు చూసారా. అంటే ఇక్కడ ఇటు దెబ్బ తగిలితే ఇటు పడిపోయింది అనమాట. అంటే బాడీ కండిషన్ అంటారు, చెయ్యి కాలు ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. సో అర్థం చేసుకోండి కంప్లీట్ గా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే స్పైనల్ కార్డు కూడా ఉంటాయి. అంటే బ్రెయిన్ తో పాటు మెయిన్ బిల్డప్ అయిన లింక్ అప్ అయిన స్పైనల్ కార్డ్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ అంటే ఎలా ఉంటుంది, ఈ మనకి జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్స్ మధ్యలో నుంచి మనం నరాలు ఏదైతే ఉందో ఆ నరాల సిస్టమ్ అంతా కూడా ఫ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే దానికి కనెక్టివిటీ ఉన్న సిస్టమ్ అనమాట. మీకు ఇంకా మంచి భాషలో చెప్పాలంటే మెయిన్ మన ఏరియా మొత్తానికి కలిపి ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది చూసారా. ఏరియా మొత్తానికి కలిపి పవర్ ప్లాంట్, మీ మీ అంటే ఓ ఏరియా మొత్తం కాబట్టి సందు సందుకి ఒక ట్రాన్స్ఫార్మ్. ఓకే, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ నుంచి మళ్ళీ మీ ఇంటికి ఒక మీటర్, మళ్ళీ మీ ఇంట్లో నుంచి ప్రతి గదికి వైరింగ్ లో స్విచ్చెస్, మళ్ళీ ప్రతి స్విచ్కి ఒక కనెక్టివిటీ ఎలాగైతే ఉందో సేమ్ అంతే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఫింగర్ కదిలించాలి, ఈ చేతుల్ని కదిలించాలి, ఇక్కడ కదిలించాలంటే దీని కనెక్టివిటీ ఈ చేతుల్లో నుంచి వెనక స్పైనల్ కార్డ్కి, ఇక్కడ సిగ్నల్ నుంచి బ్రెయిన్, బ్రెయిన్ నుంచి మళ్ళీ యాక్షన్కి రియాక్షన్. అర్థమవుతుందా? సో ఇంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అంటే బాడీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మిల్లీ సెకండ్స్ లో బాడీ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. మీకు మీకు ఐడియా ఉందా? మీకు వెంటనే మీకు ఏదైనా ఎదురుగా ఏదైనా వచ్చింది, కుక్కో లేదంటే ఏదైనా వెంటనే ఏదైనా యానిమల్ చూస్తే మీకు భయం వేసింది అనుకోండి, వెంటనే మీరు భయపడతారు. సో ఎంత అలర్ట్గా ఉంటుంది నర్వస్ సిస్టమ్ అంటే. ఓకే, మీరు ఏదైనా కాలుతుందని తెలిసింది అనుకోండి, అలా వైబ్ అలా తెలియగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఏదైనా జరుగుతుంది అంటే మీ బాడీ సెన్సెస్ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి అనమాట. ఇవన్నీ అర్థం కావట్లేదు అంటే అప్పుడు మీ సెన్సెస్ అనేవి చాలా వరకు వీక్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీలో. కరెక్ట్గా మనం దీన్ని ప్రాపర్ వేలో అర్థం చేసుకున్నాం. అండ్ దీంట్లో మనం మేజర్గా చెప్పాం కదా, సో మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి కంట్రోల్ చేసేదంతా కూడా బ్రెయిన్, స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ బ్రెయిన్ లో మెయిన్ గా ఏంటంటే ఒక సిస్టమాటిక్ లాగా ఉంటాయి అనమాట. అంటే దాని పని ఏంటంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వస్ సిస్టమ్, సెన్సర్ ఆర్గన్స్ ఇవన్నీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వర్కింగ్ లో ఉంటాయి. ఇంకా కంప్యూటర్ ఎలాగైతే వర్క్ లో ఉంటుంది ఎప్పుడు చూసినా సేమ్ అట్లాగే బ్యాక్గ్రౌండ్ లో సిస్టమ్ అంతా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మీ బాడీలో ఇన్సైడ్ ఏం జరుగుతుంది, బయట సైడ్ ఏమేమి సిగ్నల్స్ వస్తున్నాయి, ఏమేమి పనులు చేయాలి ఏంటి అన్నట్టు ఫాస్ట్ గా నర్వస్ సిస్టమ్ అంతా కూడా పనిచేస్తుంది అనమాట. దీంట్లో నర్వస్ సిస్టమ్ 4 భాగాలు ఉంటాయి. బ్రెయిన్ మేజర్, బ్రెయిన్ తర్వాత స్పైనల్ కార్డ్ లో చాలా వరకు కనెక్టివిటీ. నేను చెప్పా కదా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ని, అంటే బోన్ కి స్పైనల్ కార్డ్ కి కనెక్టివిటీ ఉన్న నర్వస్ సిస్టమ్ అన్ని కూడా కలిపి దాన్ని మనకి ఇలా 4 భాగాలు డివైడ్ అవుతాయి అనమాట. ఈ 4 భాగాల్లో సిఎస్ అంటారు, అంటే సి స్పైన్, అంటే సర్వైకల్ స్పైన్ అంటారు. అంటే ఈ భాగంలో మెడ దగ్గర ఉండే నరాలన్నీ కూడా, అంటే ఈ భాగంలో ఉండే నరాలన్నింటి కూడా కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, C1 to C7 వరకు ఉంటుంది ఇక్కడ బిట్స్. ఈ ముక్కలు ఉన్నాయి కదా చూసారా, ఎముక దగ్గర 1 నుంచి 7 వరకు మనకి బాక్సెస్ లా ఉంటాయి అన్నమాట, పెట్లు లా ఉంటాయి అన్ని కూడా. ఇలా బ్రిక్స్ లా ఉంటాయి అన్నమాట, ఒక 7. ఈ 7 మేజర్ గా చేసేది ఏంటంటే ఈ 7 కంటికి, అంటే ఇక్కడ ఇక్కడ అన్ని కనెక్టివిటీ ఏంటి, కంటికి, ఓకే, నర్వ్ సిస్టమ్ దీనికి, ఈ హెడ్ కి, టీత్ కి, ఇవన్నిటికి, అంటే ఓవరాల్ ఈ షోల్డర్ దాకా ఉన్న నరాలన్నిటి కూడా ఇక్కడ నుంచి బాడీ అంతా కూడా కనెక్టివిటీ పెట్టుకుంటాం. ఓకే, అంటే ఈ భాగం అంతా కూడా ఇది తీసేసుకుంది. సి అనే పార్ట్ ఇవన్నిటిని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. అందుకే మీరు చూడండి, ఇప్పుడు వాడే ఫోన్స్ వల్ల మీరు ఈ బెండ్ అవ్వడం ఇవన్నీ జరగడం వల్ల మీకు తక్కువ ఐ పవర్ ఉండటం, లేదంటే మైగ్రేన్ హెడేక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. హెయిర్ కి సంబంధించిన సమస్యలు రావడం, స్కిన్ కి ఇక్కడ ఈ భాగంలో ఉన్న పింపుల్స్ కి రిలేటెడ్ రావడం, ఈ షోల్డర్ దగ్గర పెయిన్స్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే ఇక్కడ ఈ భాగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఈ భాగాన్ని కొంచెం కేర్ఫుల్ గా తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థొరియాసిక్ స్పైన్ అంటారు, అంటే టీ స్పైన్ అంటారు. ఈ టీ స్పైన్ అంటే లోవర్ ఆర్మ్స్ దగ్గర నుంచి హార్ట్, మెయిన్ బాడీలో ఉన్న అవయవాలు, అంటే మనం బాడీలో అవయవాలు ఎక్కడ ఇక్కడ నుంచి ఈ భాగం వరకు ఉంటాయి, ఇంటెస్టైన్ వరకు ఉంటాయి అనమాట. ఈ భాగంలో ఏమేమి కవర్ అవుతాయి, మన హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, ఓకే, ప్యాంక్రియాస్, అన్ని మన బాడీలో ఉన్న మెజారిటీ ఆర్గన్స్ అన్ని కూడా స్టమక్ దగ్గర ఉన్నాయి కవర్ అవుతాయి అనమాట.
ఈ కవర్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఇవన్నీ కూడా ఫంక్షన్ కరెక్ట్గా జరగడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. మెజారిటీ బేసిస్ లో ఈ బోన్ లో మనకి డ్యామేజ్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగడం తప్ప ఇక్కడ మన మేజర్గా ఎప్పుడు మనకి ఇబ్బందులు అవ్వవు. అందుకే ఈ పార్ట్ అంతా కూడా మనం ఎప్పుడు వినం. ఈ పార్ట్ ఒకటి వినము, సి పార్ట్ కూడా వినం. మీరు ఎప్పుడు వినేది ఏంటి? మీకు బాగా వినిపించే పేరు ఏదైనా ఉందంటే అది ఎల్ డిస్క్లు. ఎల్ డిస్క్ పోయింది, L4 L5 ప్రాబ్లం వచ్చింది చూసారంటారు కదా, ఇది బాగా వింటారు అనమాట. ఎందుకో చెప్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎల్ అనే స్పైన్ అంటే మూడో భాగం ఏంటంటే ఎల్ స్పైన్ అంటారు. ఈ మూడో భాగం వల్ల మీ ఇంటెస్టైన్స్ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్స్ ఉంటాయో, అలాగే మీ బాడీలో ఏదైతే అబ్డామిన్ ఉంటుందో, లోవర్ లెగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమొస్తుంది? నరాలు లెగ్స్ లాగుతున్నాయంట చూసారా. నా మీ లెగ్స్ ఏదైతే ఉంటాయో రెండు కాళ్ళు, ఈ కాళ్ళకి సంబంధించిన నరాలన్నీ సప్లై అయ్యేది ఎల్ డిస్క్ లో ఉంటాయి. అంటే ఆ కనెక్టివిటీ అటు ఉంటుంది కాబట్టి, అందుకే ఏదైతే మన మెయిన్ నర్వ్ సిస్టమ్ ఉంటుందో దానివల్ల మనకి సమస్యలు వస్తుంటాయి అనమాట. సో మోకాళ్ళ దగ్గర కావచ్చు, మీ సెక్షువల్ ఆర్గన్ ఏదైతే మీ భాగంలో లోవర్ భాగంలో అవయవాలు ఏదైతే ఉంటాయో, లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర నుంచి కింద భాగాలు అనమాట. అంటే ఇక్కడ మీకు సెక్షువల్ ఆర్గన్స్ వచ్చేస్తాయి, కాళ్ళు వచ్చేస్తాయి, జాయింట్స్ వచ్చేస్తాయి, బోన్స్ వచ్చేస్తాయి, బాటమ్ ఆఫ్ ద లెగ్స్ వచ్చేస్తాయి, ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకే, యాంకిల్, ఫీట్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇవన్నిట్లో ఏదైనా సమస్యలు వస్తున్నాయంటే మీ కాళ్ళు లాగుతున్నాయి, నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, లేదంటే మీ స్కిన్ చేంజ్ అవుతుంది లెగ్స్ దగ్గర, లేదంటే చాలా చేంజెస్ జరుగుతున్నాయి మోకాళ్ళలో. నేను చెప్పేదంతా వినిపిస్తుందా? సార్ ఇప్పుడు వస్తుంది సార్ వాయిస్, ఇందాక బ్రేక్ అయింది. ఎంతసేపటి నుంచి బ్రేక్ అయింది? ఇప్పుడే సార్, 1 minute అండి. కొంచెం అప్డేట్ చేయండి, అంటే కొంచెం వైఫై అన్స్టేబుల్గా ఉన్నట్టుంది. ఈ స్లైడ్ అసలు అర్థమైందా మీకు? ఇది విన్నారా? ఎక్కడ దాకా విన్నారు ఇది? ఎల్ విన్నారా? ఎల్ ఓకే సార్, ఇది సగం దాకా వచ్చింది. సరే, ఓకే. సో టీ స్పైన్ అనేది కంప్లీట్ గా వేరు. టీ బై స్పైన్ అనేది అవయవాలు పైన ఉన్న అవయవాల్ని కాపాడుతూ ఉంటుంది. అండ్ లుంబర్ స్పైన్ అంటే ఎల్ అంటే ఎల్ డిస్క్ అంటారు కదా, మనం ఎప్పుడు వింటూ ఉంటాం, డాక్టర్ల దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటాం, డిస్క్లు అరిగిపోయినాయి అని చెప్తారు కదా. ఎల్ డిస్క్ మేజర్ కలిగింది కనుక మన శరీరంలో ఉన్న సెక్షువల్ ఆర్గన్స్ కావచ్చు, లోవర్ ఇంటెస్టైన్ ఆర్గన్స్ కావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్, మన కాళ్ళకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా లాస్ట్ లో ఒక చిన్న టెయిల్ లాగా ఉంటుంది అనమాట, తోకలాగా ఉంటుంది అనమాట. ఆ తోకలాగా ఉండేది మనకి మన యానస్ అంటే మన వెనుక భాగంలో ఆఖరిగా బోన్ టెయిల్ లాగా ఉంటుంది అనమాట. ఆ టెయిల్ దాన్ని మనకి సక్రమ్ అంటారు. అదొక చిన్న బోన్ లా ఉంటుంది. మనం కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోయినా అది ఎప్పుడైనా మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. మెజారిటీ బేసిస్ లో ఎప్పుడు రాదు. మన మన ఏముంటుందని మన బడ్స్ ని కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. మన బడ్స్ ఏదైతే ఉన్నాయో అవి కవర్ చేసి మన హెల్త్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లు ఇవన్నీ మన పోస్టర్స్ కరెక్ట్ గా ఉండవు, హెల్త్ కండిషన్ కరెక్ట్ గా ఉండదు, ఇవన్నీ ఉండవు కాబట్టి మనకు సమస్యలు వస్తుంటాయి అనమాట. ఇలా కనెక్టివిటీ ఉంటుంది కంప్లీట్ గా. ఏదైతే మనం రెగ్యులర్ గా మన బాడీ ఏదైతే ఉందో ఇదంతా కూడా కనెక్టివిటీ ఉండేలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్లూ అండ్ రెడ్ నర్వ్స్ ఉన్నాయి కదా, దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఈ బ్లూ అండ్ రెడ్ అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి, మళ్ళీ రివర్సల్ జరగడానికి కూడా జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఈ అవయవాలన్నింటినీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ చేయడం, సెన్స్ చేయడం, ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. సో బాడీలో ఏదైనా డ్యామేజ్ అయింది, ఇప్పుడు నాకు ఇక్కడ డ్యామేజ్ అయింది అనుకోండి, ఇక్కడ దీని కనెక్టివిటీ ఎవరు ఈ పార్ట్ ఎవరిది? అది ఉంటారు కదా, ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, అంటే సీఎం ఉన్నారు, పిఎం ఉన్నారు. పిఎం అనేది దేశానికి బాధ్యత లాగా, అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్. సీఎం అనేవాళ్ళు ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఆర్గన్ లాగా, మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీస్ అన్నమాట. సో ఇలా క్లియర్ గా ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనిని బ్యూటిఫుల్ గా వాళ్ళ పనిని పంచుకొని వాళ్ళన్ని కూడా నర్వ్ సిస్టమ్ ని బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. ఓకే, కనెక్టివిటీ చాలా బాగుంటుంది. సో నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంది మీకు తెలుసో తెలీదు, అల్జైమర్స్ అంటే మతిమరుపు రావడం, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బ్రెయిన్ పాతకాలంలో మనం షార్ప్ గా పెట్టుకోవడానికి ఎన్నో రకాల టెక్నిక్స్ వాడేవాడు. టెక్నిక్స్ అంటే బై డిఫాల్ట్ మనం ఉండేదన్నమాట. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఎవరు కూడా క్యాలిక్యులేట్ కూడా చేయట్లేదు. ఫోన్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకుంటారు. చాలా మందికి ఫోన్ నెంబర్లు 1-2 గుర్తుంటున్నాయి, ఇంకా 2-3 గుర్తుపెట్టుకోమంటే అంత లేదు. సో ఏది గుర్తుపెట్టుకోవట్లేదు. సో బ్రెయిన్ అనేది చాలా షార్ప్నెస్ ని మనం పోగొట్టుకున్నాం. మనం ఏదైతే టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యామో ఈ బ్రెయిన్ వాడటం తగ్గిపోయింది. ఈ బ్రెయిన్ వాడటం తగ్గిపోతే ఎలా ఉంటుందంటే, ఒక బండి వాడితే ఎలా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. బండి వాడకుండా మూలన పడేస్తే బండి పాడైపోయింది కదా, సేమ్ అట్లాగా బ్రెయిన్ కూడా ఏంటంటే ఎప్పుడు యూటిలైజ్ అవుతూ ఉండాలి. యూటిలైజ్ మెమొరీని చదువుతూ ఉండడం, నేర్చుకుంటూ ఉండడం, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడం, పని చేస్తూ ఉండడం, ఇలా ఉంటేనే ఈ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇలా లేకపోతే మంప్ అయిపోతుంది అనమాట, డల్ అయిపోతుంది బ్రెయిన్ అంతా కూడా. సో హెల్దీ బ్రెయిన్ ఉండాలి అంటే హెల్దీ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. హెల్దీ మజిల్, హెల్దీ బ్రెయిన్ ఉండేట ఎలా చేసుకోవాలి అనుకుంటే కనుక
రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, మీ బ్రెయిన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడం ఇంకా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? పాతకాలంలో మనం అకౌంట్స్ చూసుకునే వాళ్ళం, లేదంటే మనం క్యాల్కులేషన్స్ చేసుకునే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా ఏం లేదు కదా. పజిల్స్ ఉండేవి ఇంతకుముందు, పజిల్స్ బాగుండేవి, గేమ్స్ ఆడేవాళ్ళం, బ్రెయిన్ కి సంబంధించిన టెక్నిక్ సంబంధించిన గేమ్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు ఏం లేవు అలాంటివి. లేకుండా మెమొరీని ట్రైన్ చేయడానికి కొంచెం మ్యాథమెటిక్స్ కానీ, కొన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్స్ చేయడం కానీ ఏదైనా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, బాడీకి అలాగే రెస్ట్ ఇవ్వడం, బ్యాలెన్స్ డైట్, వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మీ మజిల్ బిల్డ్ అవ్వడానికి డైట్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకు? ఇవన్నీ ఇంటర్లింక్. ప్రతి అవయవం ప్రతి అవయవంతో ఇంటర్లింక్ అయి ఉంది. ఇంటర్లింక్ అయిన ప్రతి అవయవం ఏదో ఒకటి డ్యామేజ్ అయినా కూడా ఎక్కడో అక్కడ వేరే చోట కూడా ఎఫెక్ట్ జరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. నర్వస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. సో మన శరీరం అంతా కూడా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. మన స్ట్రెస్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, మన సోషలైజ్ గా ఉంటేనే ఇవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇవాళ రోజుల్లో నర్వస్ సిస్టమ్ లో మేజర్ గా వచ్చే సమస్యలు ఏంటి అంటే, ఏదైతే నరాలు ఉన్నాయో ఈ నరాలు మేజర్ గా డ్యామేజ్ అయ్యి న్యూట్రిషన్ వాల్యూస్ ఎందుకు తగ్గిపోతున్నా మనం చూద్దాం. మేజర్ గా మనం చూసుకుంటే కనుక మ్యాక్రో న్యూట్రియంట్స్ మన రెగ్యులర్ గా తినే డైట్ లో ఉంటాయి. అంటే ఏంటి? పెద్ద ఆహారం నేను చెప్పా కదా, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ మూడుని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంటే ఇవన్నీ రెగ్యులర్ గా కొద్ది గొప్ప డైట్ లో దొరుకుతున్నాయి. అయినా మన ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి మనకు మజిల్ లాస్ అవుతున్నాము. అయినా కూడా ఫ్యాట్ లో ఒమేగా 3 తగ్గింది కాబట్టి మన బాడీకి కావాల్సిన హార్ట్ ఫంక్షన్స్ అవన్నీ కూడా ఉండకుండా ఒమేగా 6 ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి. కార్బోహైడ్రేట్ అంటే షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? కార్బోహైడ్రేట్. కానీ కొద్ది గొప్ప ఇస్తున్నాము, కానీ రైట్ వేలో ఇవ్వట్ల, అంతే తేడా. కానీ ఇది కొద్ది గొప్ప దొరుకుతుంది, కానీ ఇవి దొరకట్ల. మేజర్ గా మనకి మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. మైక్రో న్యూట్రియంట్స్ లో ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్ వస్తాయి. దాంట్లో అన్ని క్యాల్కులేట్ అవుతాయి అనమాట. కాల్షియం కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఓకే, జింక్ కావచ్చు, ఇవన్నీ A to Z మనకి ఏదైతే మైక్రో న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉంటాయో ఇవన్నీ కూడా మన డైట్ లో ఉంటాయి అనమాట. సో ఈ డైట్ లో మనకి ఎప్పుడైతే దొరకట్లేదో, ఆ డైట్ లో దొరకని వల్ల మనకేంటంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మైక్రో న్యూట్రియంట్స్ చాలా మంది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎంతో మందికి మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందంట. అంటే 10 మందిలో 7-8 మందికి మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీతో కనుగొంటున్నారంట. అంటే ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల మాత్రమే వాళ్ళ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయంట. వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, పూర్ డైజెషన్, అంటే డైజెషన్ లెవెల్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, థైరాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఎముకలకి సంబంధించిన సమస్యలు రావడం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. అందుకే మైక్రో న్యూట్రియంట్ అనేది మన డైట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, కాల్షియం, క్లోరైడ్, కాపర్, ఐరన్, మాగ్నీషియం, ఇవన్నీ కూడా మనకు కావాలి. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దట్ మీరు తర్వాత ఎప్పుడైనా క్లియర్ గా ఏ డెఫిషియన్సీని తగ్గట్టుగా ఆ ఫుడ్ ఎలా తీసుకోవాలో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా జింక్ కావాలంటే మీ టేస్ట్ బడ్స్ ని రిలీజ్ చేసే, అంటే మీ నాలుగు మీద ఏదైనా టేస్ట్ పడుతుందంటే తెలియాలంటే మీరు తీసుకున్న డైట్ లో జింక్ ఉండాలి. కాల్షియం ఉంటేనే మీ బోన్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ గా ఉంటాయి. మీరు ఐరన్ తీసుకుంటేనే మీ హిమోగ్లోబిన్ అన్ని కూడా ఆక్సిజన్ బ్లడ్ అంతా కూడా కరెక్ట్ గా తీసుకెళ్లి వదులుతూ ఉంటున్నారు అనమాట. సో ఇలా ఎన్నో రకాల న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి. ఈ న్యూట్రిషన్ దొరికితేనే మీ బాడీలో కొన్ని అవయవాలు పనిచేస్తుంటాయి. ఎన్నో రకాల న్యూట్రిషన్ మనం దొరకట్లేదు. అప్పుడు చూడండి ఎన్ని ఫంక్షన్స్ ఆగిపోతున్నాయి మన బాడీలో, ఎంత ఇబ్బంది అవుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో హెల్దీ నర్వస్ సిస్టమ్ ఇలా ఉంటుంది అనమాట. రైట్ సైడ్ ఇమేజ్ లో కనిపించినప్పుడు నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయితే ఇలా ఉంటుంది. మన నరాలు అంత హెల్దీగా లేకపోతే డ్యామేజ్ అయితే ఇలా ఉంటే కనుక మనకి సెన్సర్స్ పోతాయి అనమాట. మన బాడీలో సెన్సర్స్ పోవటం, సిగ్నల్ సరిగ్గా ఇవ్వకపోవడం. ఇప్పుడు మీరు ఏదైనా విషయం విన్నారు అని బ్రెయిన్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇట్ టేక్స్ టైం. సో ఆ టైం పడుతుందంటే దాని అర్థం ఏంటి? మీ సెల్స్ అనేవి అంతా యాక్టివ్ లేవు, నర్వస్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఓకే, మీకు ఏదైనా దెబ్బ తగిలింది, చాలా మంది అంటారు కదా, ఏదైనా వేడి నీళ్ళు తగిలినా, ఏదైనా తగిలిన స్పర్శ లేదు. సో ఆ సెన్సెస్ అనేవి పోతున్నాయి అనమాట. నరాలు అనేవి చాలా అన్హెల్దీగా అయిపోతుంది. దానివల్ల మీకు ఏంటంటే ఉండే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇవన్నీ కనెక్టివిటీ, మీకు చూపు కనిపించడం కావచ్చు, వినకడి కావచ్చు, ఓకే, సిగ్నల్ మీ బ్రెయిన్ కి అర్థమయ్యేలాగా తెలుసుకోవడం కావచ్చు, మతిమరుపు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా నరాలకు సంబంధించిన వర్క్సే జరుగుతుంటాయి అనమాట. ఇవన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో లివర్ మీకు తెలుసు కదా, మీకు కొన్ని అవయవాలు మనకి కొన్ని అవయవాలతో అసోసియేట్ అయి ఉంటాయి. సో సింపుల్ గా లివర్ ఏంటంటే స్ట్రెస్ కి, అంటే బాగా ఒత్తిడి తీసుకున్నారు అనుకోండి, లివర్ ఒత్తిడి బాగా పెరిగిపోయింది అనమాట. లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ హార్ట్, మీరు బాగా బాధపడ్డారు అనుకోండి, మీ హార్ట్ కి నొప్పిగా అనిపిస్తుంది. అంటే మీరు ప్రేమించారు ఎవరైనా, బాగా ప్రేమగా అనిపిస్తే ఇక్కడ హార్ట్ లో చాలా తేలిపోతున్నట్టు ఉంటుంది. బాధపడ్డారు, బ్రేకప్ ఏమైనా అయింది, లేదా ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది, ఏమైనా సిచ్యువేషన్ బాగాలేదు, గుడ్డలో మళ్ళీ నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు వస్తుంది? ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. అది అర్థమైనా? మీ మెమొరీకి, మీ బ్రెయిన్ కి, మీ హార్ట్ కి లింక్ అయి ఉందన్నమాట. సో అవే వాళ్ళు లింక్ అయి ఉంటాయి. లింక్ ని బట్టి మాత్రమే అవి రెస్పాండ్ అవుతాయి. అందుకే
లవ్ అంటే ఫెయిల్యూర్ అంటే హార్ట్ బ్రేక్ అంటారు కదా సార్, ఇలా అనమాట. అవయవాలన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి అనమాట. ఓకే, స్టమక్ చూసుకుంటే కనుక ఎప్పుడైనా మీరు బాగా వర్రీ ఉన్నారు, యాంగ్జైటీ ఉన్నారు, స్ట్రెస్ ఉన్నారు, ఇవన్నీ ఉంటే మీ స్టమక్ అప్సెట్ అయితే మీకు, అందుకే మీకు స్టమక్ లెవెల్స్ అనేది అంత హెల్దీగా ఉండవు, డైజెషన్ లెవెల్స్ అంత బాగోవు. సో అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. లంగ్ కిడ్నీ భయాలు ఎక్కువ పడుతుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఓకే, లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్కువ బాధపడతా ఉంటారు, చూసారు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు, డల్ అయిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళకి లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ ఎమోషన్స్ అన్ని కూడా మన అవయవాలకి కనెక్టివిటీ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్. లైక్ సో నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఎలాంటి ఆలోచనలు బట్టి మాత్రమే ఫీలింగ్స్ రిలీజ్ చేస్తుంటది అనమాట. ఆ హార్మోన్స్ అన్ని కూడా అలా పనిచేస్తుంటాయి అనమాట. సో అల్జైమర్ డిసీజెస్ మీకు తెలుసు కదా, బ్రెయిన్ హెల్తీగా ఉంటే ఎలా ఉంటుంది. అల్జైమర్ అంటే ఇంకా కొంచెం బ్రెయిన్ అనేది మెల్లగా సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఈ అల్జైమర్ డిసీజ్ వస్తుంది. మతి మరపం, మేజర్గా మతి మరపు ఉండటం, గుర్తుండకపోవడం, జడ్జిమెంట్ సరిగ్గా చేయలేకపోవడం, రెండు వస్తువులు పెట్టి ఒకటి తీసుకురా అంటే ఒకటి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాకపోవడం. ఓకే, ట్రబుల్ థింకింగ్ అంటే ఆలోచన విధానాల్లో విచిత్రమైన ఆలోచనలు రావడం, అన్ని మర్చిపోవడం, ఎక్కడ పెట్టాల్సిన సామాన్ అక్కడ పెట్టకపోవడం, తీసుకెళ్తా ఒకటి తీసుకెళ్లాల్సింది నేను కూడా తీసుకెళ్ళకపోవడం. చాలా మంది సినిమాలు చూస్తారు కదా, బండి స్టార్ట్ చేసి పిల్లలు ఎక్కించుకోకుండా వైఫ్ ఎక్కించుకోకుండా బండి తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇలా అనమాట అల్జైమర్స్ అంటే మతి మార్పు ఎక్కువ జరుగుతుంటుంది. సో బ్రెయిన్ హెల్తీగా ఉంటేనే మీరు హెల్తీగా ఉంటారు, నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉంటేనే మీ బాడీ అంతా కూడా కరెక్ట్గా ఫంక్షన్ జరిగింది. సో ఇలాంటివి ఎన్నో విషయాలు ట్రిగర్ అవుతుంటాయి. అంటే ఇవన్నీ జరిగే ప్రాసెస్ లో మీకు ఫీలింగ్స్ ఏమొస్తాయి. సో మీకు ఎప్పుడు కూడా నర్వస్ సిస్టమ్ బాగోకపోతే మీ ఫీలింగ్స్ బాగోవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా సార్లు ఫీల్ అవుతుంటారు, ఎలా నాకు పవర్ లెస్ అంటే నేనేం కోల్పోయాను అన్ని అన్నట్టు ఫీల్ అవుతుంటారు, నన్ను అందరు జనాలు బ్లేమ్ చేసినట్టు ఫీల్ అవుతుంటారు, ఇగ్నోర్ నన్ను అందరూ అవాయిడ్ చేసేస్తున్నారని ఫీల్ అవుతారు, స్కేరీగా ఉంటుంది మీకు అంతా కూడా, సెక్యూరిటీగా ఉండదు, ఎప్పుడు చూసినా భయంగా ఉంటారు, జనాలందరితో అసలు మన కనెక్షనే లేదన్నట్టుంటారు. ఓకే, కంట్రోల్ ఉండదు మన మీద మనకి. ఇలాంటివి ఎన్నో ఫీలింగ్స్ వస్తుంటాయి అనమాట ఈ వీక్నెస్ వల్ల. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటుంటే కనుక ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే హెల్తీగా ఉండదో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, హార్మోన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే మన శరీరం మొత్తంలో ఎన్నో గ్లాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ గ్లాండ్స్ ఏదైతే హార్మోన్ రిలీజ్ చేయాలో నర్వస్ సిస్టమ్ కి మేజర్ గా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి దీనివల్ల మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్. ఇవాళ 70-80% ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఎన్నో రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. ఇంక్రీజ్డ్ ఇన్ఫ్లమేషన్, బాడీలో శరీరంలో ఎన్నో రకాల ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీ లాంగ్ టర్మ్ లైఫ్ ఏదైతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కావచ్చు, లైక్ కాంప్లికేషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. లోవర్డ్ ఇమ్యూనిటీ అంటే శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. అందుకే మీకు జలుబులు, దగ్గులు, తుమ్ములు ఇవన్నీ బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే కనుక, నర్వస్ సిస్టమ్ వీక్ ఉందా లేదో తెలుసుకోవాలి అనుకుంటే కనుక, మీ హెడ్ ఏక్స్ ఎక్కువ వస్తున్నాయి లేదో చూడండి. తరచూ ఎక్కువ తలనొప్పి వస్తుంది అంటే మీకు ఈ ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఒక్కసారిగా వేగంగా పెరిగిపోతుంది, సడన్ గా పెరిగిపోతుంది, యాంగ్జైటీలా అనిపిస్తుంది, అప్పుడు కూడా మీ ప్రాబ్లం ఉన్నట్టు. ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్, చాలా సార్లు సరిగ్గా పడుకోరు, అంటే ఎప్పుడో ఒకసారి 10ంటికి, ఒకసారి 11ంటికి, 1ంటికి అలా పడుకున్నారు, అంటే చాలా ఎక్కువ చేంజెస్ ఉన్నాయి. మూడ్ స్వింగ్స్, ఒక్కసారిగా మాట్లాడుతున్నారు కోపం వచ్చేస్తుంది, ఒక్కసారిగా ఆ కోపంలో ఉన్నారు నవ్వేస్తున్నారు, అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఫోకస్ ఉండదు, పానిక్ అటాక్స్ వస్తుంది, అంటే కంగారు పడతారు, భయపడతా ఉంటారు. సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ గెయిన్ అవ్వటం, మీ గ్యాస్ కి సంబంధించిన సమస్యలు రావటం, సిచ్యువేషన్ తగ్గట్టుగా వెనకడుగులు వేయటం. ఓకే, అంటే మనిషి ఎందుకు నేనున్నాను అన్నట్టు ఫీలింగ్స్ రావడం, ఇలాంటి జరుగుతున్నాయంటే కనుక ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. ఈ కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఈ భాగాలకి, ఈ నర్వస్ సిస్టమ్ ని, మీ హెల్దీ నర్వస్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుందో మనం చూద్దాము. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో దగ్గర మోర్ దెన్ 300 డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ ఉన్నారు. ఈ ప్రొడక్ట్స్ వెనకాల ఇంతమంది సైంటిస్ట్ ఉన్నారు. మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ కాదు, ఎన్నో రకాల సైంటిస్టులు కలిసి ఇవన్నీ తయారు చేసినవి. C2FIT ఫిలాసఫీ ఆల్రెడీ చెప్పారు. ఎన్నో బొటానికల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్, అంటే ఈ ప్రపంచంలో కొన్ని రకాల ప్రోగ్రామ్స్ లో ఇవన్నీ టెస్టులు జరుగుతాయి అనమాట. ఈ టెస్ట్ జరిగిందంటే చాలా వరకు సేఫ్, అంటే చాలా వరకు కంపెనీలు, సైంటిస్టులు, ఓకే, అండ్ అందరూ కూడా టెస్ట్లు చేసి ఇవన్నీ ప్రొడక్ట్ ని రిలీజ్ చేసినట్టు అనమాట. సెల్యులర్ న్యూట్రిషన్ లో మనకి మేజర్ గా ఇవన్నీ కవర్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టైల్ ని బ్యాలెన్స్డ్ గా పెట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఒకటి, బ్యాలెన్స్ డైట్ ఉండాలి, ఖచ్చితంగా మీరు తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. ఒత్తిళ్లు మేనేజ్ చేసుకోవాలి, మీకైనా నాకైనా వాళ్ళ రోజులో ప్రతి ఒక్కరు ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక దాని మీద ఒత్తిళ్ళు ఉంటాయి, ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ప్రాపర్ గా ఉండాలి, స్లీప్ అండ్ సోషలైజేషన్, ఇలాంటి కమ్యూనిటీతో ఉండాలి. ఎప్పుడు కూడా జనాలు లేరనుకోండి, మీతో పాటు చుట్టూతా నలుగురు ఉండాలి మీరు మాట్లాడడానికి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా నలుగురు ఉండాలి, మాట్లాడడానికి నలుగురు ఉండాలి, మంచి వాళ్ళు ఉండాలి మీతో పాటు. ఇలాంటి వ్యక్తులు మీతో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ డైట్ లో, మనం అప్కమింగ్ డేట్స్ లో మాట్లాడుకుందాము. మీకు బాగా హెల్ప్ అయ్యే ఏదైనా ప్రొడక్ట్ ఉంది అంటే కనుక
నర్వస్ సిస్టమ్కి బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని రకాల మెడిసిన్స్లో మీరు కావాలంటే చదవండి, మీరు ఏదైనా వాడే మెడిసిన్స్లో సెల్ యాక్టివేటర్లో ఉండే ఆల్ఫా లోపిక్ యాసిడ్, మల్టీవిటమిన్స్ ఉండే ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్, నైట్ వర్క్స్ ఉండే నైట్రిక్ ఆక్సైడ్, ఎల్-ఆర్జినిన్, ఎల్-సూట్రిలిన్ ఇలాంటి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఈ న్యూట్రిషన్ మీ డైట్లో యాడ్ చేస్తున్నారు అంటే కనుక డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఓవరాల్గా మీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ నర్వస్ సిస్టమ్ని హెల్తీగా పెట్టుకోవాలి అంటే ఈ మ్యూట్ ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకోండి. ఐ హోప్ ఈ టాపిక్ మీకు హెల్ప్ అయింది అనుకున్నాను. ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఖచ్చితంగా మీ కోచ్, కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రాపర్ సజెషన్ తీసుకొని ఒక్కడి నుంచి మీరు ప్రాపర్గా న్యూట్రిషన్ని యాడ్ ఆన్ చేసుకోండి. మీరు బాగుండాలి అంటే నర్వస్ సిస్టమ్ బాగుండాలి. నర్వస్ సిస్టమ్ బాగుంటేనే మీ బాడీ అంతా కూడా హెల్తీగా, హ్యాపీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. Wishing you all the best, each and everyone. Thank you so much for giving this opportunity. And back to host. Thank you. Good day. సూపర్ సూపర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మదార్ సార్, చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు నర్వ్ సిస్టమ్ గురించి ఎవరెవరికైతే నరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది ఈ టాపిక్ అనేది. అంటే మనిషి అనే వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్న దాన్ని గ్రాటివ్ ఎలా చెప్పుకోవచ్చు అంటే థ్యాంక్స్ రూపంలో చెప్పుకోవచ్చు. ఒక్కసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మదార్ సార్కి, లైవ్నెస్ క్లబ్ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుందామా. అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you so much. Thank you so much, sir. Thanks to Liveliness for system. Thank you, sir. Thank you so much, sir.